వెల్కమ్ టు తేజస్వండి. మేము నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే మాజీ సర్పంచుల నిర్బంధం, పెండింగ్ బిల్లుల కోసం పొరపాటు, అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా కట్టడి, అడ్డుకున్న అరెస్టు చేసిన పోలీసులు, గ్రూప్ 2 వాయిదాకు హైకోర్టు నిరాకరణ, ఏర్పాటు జరగనుందా జోక్యం చేసుకోలేమన్న న్యాయస్థానం, మతం ఆధారంగా రిజర్వేషన్ ఉండదు, పశ్చిమ బంగాల్లో ముస్లింలకు ఓబీసీ హోదాపై సుప్రీంకోర్టు వ్యాఖ్య. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సోమవారం బీఆర్ఎస్ శ్రేణులు కలిసి ఆవిష్కరణ అనంతరం క్షీరాభిషేకం చేస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తలరాత మారుస్తారని తల్లిని మారుస్తావా? ఇదేనా మార్పు అంటే? ప్రభుత్వాలు మారితే తల్లులు మారుతారా? చరిత్రను మార్చాలనుకునేది మూర్ఖులే. ఇది ఈ నేల అస్తిత్వం, ఆత్మగౌరవంపై దాడి. రాజసం ఉట్టుపడే తల్లి రూపాన్ని మార్చేశారు. దివాలకు ప్రతిరూపంగా కాంగ్రెస్ తల్లి, ఆ తల్లిని సగౌరవంగా గాంధీ భవన్ కి పంపుతాం. మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేడు తెలంగాణ తల్లికి క్షీరాభిషేకాలు, రాష్ట్రమంతా నిర్వాహకులు కేటీఆర్ పిలుపు. తెలంగాణ తల్లులపై కీచక పర్వం, ఆశా కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యం, మహిళలు చీరలు లాగి పిడిగుద్దులు వర్షం. ఏసీపీ శంకర్, ఎస్ఐ శ్రీనివాస్ కర్కశం, ఒకరు చెయ్యి మరొకరు చీరలాగిన వైనం. వ్యాన్లకు ఎత్తిపడేసిన మగ పోలీసులు. అధికారంలోకి రాగానే ఆశా కార్యకర్తల వేతనాన్ని 18,000 చేస్తామని కాంగ్రెస్ హామీ. ఏడాది పూర్తయినా ఎటు తేల్చని సర్కారు, వారిపైకి పోలీసులు ప్రయోగించిన ప్రభుత్వం. వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చినపై దాష్టికం, ఉస్మానియా దవాఖానలో బాధితులకు చికిత్స. పోలీసుల తీరుపై కేసు ఫిర్యాదు. రాహుల్ చేస్తే రైట్, బీఆర్ఎస్ చేస్తే అరెస్ట్. అదాని వ్యతిరేకత నిరసనలకు కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి. పార్లమెంటుకు టీషర్ట్లతో ఆ పార్టీ ఎంపీలు, అదాని రేవంత్ బంధంపై టీషర్ట్లతో బీఆర్ఎస్ నిరసన, అసెంబ్లీ రాకుండా ఎమ్మెల్యేలు అరెస్ట్. సామాన్యంగా చూసుకున్నట్లయితే ఈ మొదటి పేపర్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి కేటీఆర్ గారు పాలాభిషేకం చేస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంగన్వాడీ టీచర్లందరికీ కూడా గతంలో 18,000 చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా పాపం ఆ టీచర్లందరికీ కూడా వేతనం విషయంలో నిరాశన తగిలినట్టు చెప్పుకోవచ్చు. వాళ్ళు అక్కడ నిరసన చేస్తున్న క్రమంలో పోలీసులు బలవంతంగా ఆ ఆశా కార్మికులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నట్టు మనకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. అదే విధంగా ఇటు రాహుల్ గాంధీ ఇక్కడ చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ గారి ఒక బ్యాక్ సైడ్ టీషర్ట్ లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది అదాను మరియు మోదీ గారి చిత్రం. ఇటుపక్క కేటీఆర్ గారి టీషర్ట్ వెనుక కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది రేవంత్ మరియు అదాని యొక్క బొమ్మ. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ పార్లమెంట్ ఎదుట అదాని మరియు మోదీకి ఫైనాన్షియల్ డీలింగ్స్ ఉన్నాయి, వీళ్ళు చాలా వరకు కూడా లోన్లు తీసుకొని కట్టలేకపోతున్నారు అని చెప్పేసి విమర్శలు, అంటే ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి టీషర్ట్ రూపంలో రాహుల్ గాంధీ చేస్తున్నారు. అదే విధంగా రాష్ట్రం మీద జరుగుతున్న అవినీతిని, రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్న కేటీఆర్ గారు కూడా సేమ్ అదే విధంగా రేవంత్ రెడ్డి గారి ఫోటో మరియు అదాని ఫోటో పెట్టేసి మన అసెంబ్లీ ఎదుట ధర్నా చేశారు. కాబట్టి అసెంబ్లీకి వస్తున్న క్రమంలో పోలీసులందరూ కూడా ఈ ఎమ్మెల్యేలందరినీ ఎవరైతే టీషర్ట్లు ధరించారో, ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇటు అదాని యొక్క రాజకీయం కోణంగా చూసుకున్నట్లయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రెండు విధాలు కూడా ప్రశ్న మొదలైంది. ఇది ఎలా మొదలైందంటే అదాని మీద యూకేలో జరిగిన కేసు, అంటే 2,000 కోట్ల ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇచ్చే క్రమంలో అక్కడున్న యూకే యుఎస్ ప్రభుత్వాలు అదాని మీద కేసు నమోదైంది. కాబట్టి ఇది ప్రతిపక్షాలకు బలంగా మారడంతో ప్రభుత్వంలో ఉన్న నాయకుల్ని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇటుపక్క కేటీఆర్ గారు తన టీషర్ట్ వెనుక అదాని మరియు రేవంత్ రెడ్డి గారి బొమ్మ ముద్రించడం జరిగింది. అదే విధంగా రాహుల్ గాంధీ కూడా సేమ్ అదాని మరియు నరేంద్ర మోదీ గారి బొమ్మ ముద్రించడం జరిగింది. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఉండదు, పశ్చిమ బంగాల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్య. ముస్లిం వర్గాలకు ఓబీసీ హోదా కల్పించిన ప్రభుత్వం ఉత్తరాలకు కొట్టేసిన కలకత్తా హైకోర్టు తీర్పును సవాల్ చేసిన బెంగాల్ ప్రభుత్వం. బజే వాయువేగం విమానం కంటే స్పీడ్ గా వెళ్లే ట్రైను, గంటకు 1000 కిలోమీటర్ల వేగంగా మాగ్లెవ్ ట్రైన్ నెట్వర్క్ సుసాధ్యం, చైనా ఇంజనీర్ల అద్భుత ఆవిష్కరణ. ఈ సమావేశంలో జమ్మలి బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం జేపీసీకి సిఫార్సు చేసే అవకాశం. 1 నేషన్ 1 ఎలక్షన్. సామాన్యంగా చూసుకున్నట్లయితే ఒక విమాన ప్రయాణం గంటకు 800 కిలోమీటర్ల వేగంగా వెళ్ళగలుగుతుంది. కానీ ట్రైన్లో కేవలం భారత్లో ఉన్న ఇప్పుడు ప్రస్తుత ట్రైన్లు గంటకు 100 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్లు చేరుకోగలుగుతుంది. కానీ గంటకు 1000 కిలోమీటర్లు కూడా వెళ్ళే ట్రైన్ మీరు చూశారా? అవునండి, మీరు విన్నది నిజమే. ఇప్పుడు గంటకు 1000 కిలోమీటర్ల వేగంగా వెళ్ళే ట్రైన్ రానుంది. చైనాకు సంబంధించిన ఇంజనీర్లు దీన్ని
కనుక్కోవడం జరిగింది. ఇది మ్యాగ్లెవ్ నెట్వర్క్ ట్రైన్ సాయం ద్వారా వెళ్ళగలుగుతుంది. అంటే మ్యాగ్నెట్ రూపంలో దీని ట్రైన్ పట్టాలు, అదేవిధంగా ట్రైన్ కూడా మ్యాగ్లెవ్ నెట్వర్క్ సాయంతోనే ఇది సాధ్యం అవుతుంది. బాక్స్ ఆఫీస్ రికార్డు వేటలో పుష్ప 2 తొలి రోజు నుంచే భారత బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. తాజాగా ఈ సినిమా 4 రోజుల్లో 829 కోట్ల కలెక్షన్ సాధించింది. శ్రీరాముడు నా డ్రీమ్ క్యారెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం రామాయణం. బాలీవుడ్ అగ్రనేతలతో కలిసి అల్లు అరవింద్ గారు ఈ సినిమాని 2 భాగాలుగా నియమించబోతున్నారు. సో సామాన్యంగా చూసుకున్నట్లే ఇటీవలే వచ్చిన పుష్ప 2 భారీ విజయాన్ని అందుకుంది. 2 రాష్ట్రాల్లో కూడా భారీ కలెక్షన్ ని తీసుకొచ్చింది. అదేవిధంగా పాన్ ఇండియా మొత్తంలో కూడా దాదాపు 4 రోజుల్లో 829 కోట్ల కలెక్షన్ ని సొంతం చేసుకుంది. సౌత్ ఇండియాలో #1 సినిమాగా రూపొందించిన సుకుమార్ గారు పుష్ప 3ను కూడా అదే విధంగా రూపొందిస్తామని చెప్పుకొచ్చారు. మరి పుష్ప 2 4 రోజుల్లో 829 కోట్ల తన బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ని బద్దలు కొట్టింది. యానిమల్ చిత్రంలో నటించిన రణబీర్ కపూర్ ని మనం భయంకరంగా చూశాం. ఎంత అద్భుతంగా నటించాడు. కానీ రణబీర్ కపూర్ ని రాముడు రూపంలో చూడాలనుకుంటున్నారా? నితీష్ తివారీ దర్శకత్వంలో పౌరాణిక చిత్రంలో రామాయణం రానుంది. రామాయణంలో రాముడు పాత్రను నటిస్తున్న రణబీర్ కపూర్ అద్భుతంగా తన రాముడు రూపంలో మనకు కనిపించబోతున్నారు. మరి ఈ చిత్రం 2026 దీపావళి రోజు రానుంది. ఈ రామాయణం 2 భాగంలో అల్లు అరవింద్ గారు రూపొందించబోతున్నారు.